టీడీపీ వారు తప్పు చేస్తే నారా లోకేష్ స్పందించడు, బయటికే రాడు, మాట్లాడడు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు నారా లోకేష్ ఉలకడు, పలకడు అని చెప్పేసి. వాళ్లకు వాళ్ళ పార్టీ ప్రయోజనాలే ముఖ్యము. ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ కానీ, పుట్టా మహేష్ యాదవ్ కానీ, వాళ్లకు చంద్రబాబు గారికి లేకపోతే లోకేష్కి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. వాళ్ళు ఏమీ అనలేరు, ఎటువంటి చర్యలు తీసుకోరు. షోకాజ్ నోటీసులు ఇవన్నీ కూడా అంటే కంటి తుడుపు చర్యలు అంటారు కదండి, అలాంటివి ఇవన్నీ కూడా. నారా లోకేష్ లాంటి మంత్రి ఉన్నందుకు, నారా లోకేష్ లాంటి స్వార్థ ప్రయోజనాలు కోరుకునే వ్యక్తి రాష్ట్ర మంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ నేను క్షమాపణలు చెప్తున్నాను. మనం బాధపడి ప్రయోజనం లేదు. ఇంకో 3 సంవత్సరాలంతే ఈ ఆటవిక, పాశవిక, అమానుష, దౌర్భాగ్య, దరిద్ర పరిపాలన అంతమవుతుంది. అంతవరకు మనం భరించక తప్పదు. నారా లోకేష్ మౌనంగా ఉన్నందుకు నారా లోకేష్ తరపున ఇంకా ఆయన అంతే, ఆయన మాట్లాడు. జబ్బలు జరుచుకుంటూ వేరే వాళ్ళను ఏదైనా చేసి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పవర్ అడ్డం పెట్టుకొని అందరినీ జైల్లో వేసి అర్థమవుతుందా రాజా నా తడాక చూశారా అని ఆనందపడడానికి మాత్రమే నారా లోకేష్ సిద్ధంగా ఉంటాడు తప్పితే తప్పుని యాక్సెప్ట్ చేసే ధైర్యం అతనికి లేదు. సో అతని తరపున రాష్ట్ర ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఈసారికి ఈ క్షమాపణలు యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఇటువంటి పరిపాలన లేకోకుండా మనం జాగ్రత్త పడదాం.